హాయ్, వెల్కమ్ టు ది గ్రేట్ అశోక ఛానల్. నేను చెప్పబోతున్న అంశం పరువు హత్యలు. పరువు హత్యలు అంటే కుటుంబంలో ఏదైనా సంఘటన వల్ల సమాజంలో తన పరువు పోతుందని చేసే హత్యలు. ఈ హత్యల గురించి పూర్తిగా ఓపెన్ చేసి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. పురాణాల్లో బ్రాహ్మణులు పరశురాముడు అనే క్యారెక్టర్తో ఓ కథని రాసుకున్నారు. ఈ కథ వల్లే మన సమాజంలో ఈ హత్యలకు మూలం. ఈ కథ సారాంశం ఏంటంటే, పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని చెరువులో నీళ్లు తేవడానికి వెళ్లి వస్తున్న భార్యని ఇలా అడుగుతాడు. ఎందుకు ఇంత లేట్ అయ్యింది? నీళ్లు తేవడానికి ఇంతసేపా? దానికి ఆమె సమాధానం, దారిలో ఒక రాజు కనిపించాడు, కాసేపు చూసా అంటుంది. కేవలం రాజును చూసినందుకే పిచ్చోడిలా కోపం తెచ్చుకుని అక్కడే ఉన్న కొడుకుకి నీ తల్లిని నరికి వెయ్యమని చెప్పాడు. వెంటనే ఈ పరశురాముడనే ఇంకో పిచ్చోడు తల్లిని వెంబడించి చంపేస్తాడు. తల్లిని చంపడమే కాక కాపాడడానికి వచ్చిన ఇంకో ఇద్దరిని కూడా చంపేస్తాడు. చంపిన తరువాత మళ్లీ తండ్రిని వరమడిగి వాళ్లను బతికించే సమయంలో ఒకరి తలను ఒకరికి అమర్చి రేణుక, ఎల్లమ్మ అని దేవతలు అని చెప్పి ఆ కాలంలో ఉన్న అమాయక ప్రజలను నమ్మించారు. ఇక్కడ కాస్త తెలివిగా ఆలోచించండి ప్రజలారా. చచ్చిన వారు బతుకుతారా? ఒకవేళ బతికినా ఒకరి తలను ఒకరికి పెట్టడం సాధ్యమేనా? ఒకవేళ ఇవన్నీ ఆ కాలంలో జరిగాయి, అప్పుడు బతికించే తెలివి లేని దద్దమ్మలు ఉన్నారు, ఇప్పుడు లేరు అంటారు. ఇప్పటి బ్రాహ్మణిజం అనుసరించే చెత్త నా కొడుకులు. మరి ఇలాంటి మాయలు ఈ కాలంలో సాధ్యం కానప్పుడు ఇప్పటికీ ఇంకా ఈ చెత్త పురాణ కథల గురించి ఎందుకు చెప్తున్నారు? కాస్త ఆలోచించండి ప్రజలారా. ఏ దేవుడు, దయ్యము లేదు. ఆడవారిని అణిచివేసి జనాలను ఆలోచింపజేయకుండా పరువు పేరుతో హత్యలు చేయించడానికి పెద్ద కుట్ర పన్నారు. ఈ కాలంలో ప్రతి దేశానికి రాజ్యాంగం రాసుకున్నాం, దాని ప్రకారమే జీవిద్దాం. జై సింధ్. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. థాంక్యూ.